హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ అటెండర్ అండ్ వాచ్మ్యాన్ కమ్ గార్డెనర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. అంటే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వాచ్మ్యాన్కి సంబంధించింది, అలాగే అటెండర్కి సంబంధించింది, వాచ్మ్యాన్ కమ్ గార్డెనర్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇది వచ్చేసరికి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. పోస్టులు అయితే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకున్నాం కదా, ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, అంటే నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఎప్పటి వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే 20/3/2026 అంటే 20వ తారీఖు మార్చి నెల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మార్చి నెల 20వ తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. కంపెనీ ప్రొఫైల్ వచ్చేసరికి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అంటే మనకు ఈ కంపెనీ అంటే ఈ బ్యాంక్కి సంబంధించి ఏ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకు దాదాపుగా 4500 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 40,000 మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట. ఇంకా పోస్టుల గురించి అయితే తెలుసుకుందాం. అంటే పోస్ట్ ఏజ్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండర్ పోస్ట్కు మనకు అబౌట్ 22 ఇయర్స్, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 31 జనవరి 2026 డేట్ వరకు అయితే మనకు మెన్షన్ చేశాడు అనమాట. ఆ డేట్ వరకు అబౌట్ 22 ఇయర్స్ ఏజ్ ఐ షుడ్ బీ లెస్ దెన్ 40 ఇయర్స్, అంటే 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి. ఏది అటెండర్ పోస్టులకి మాత్రం 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మెట్రిక్స్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ పోస్టులు మొత్తం 10th మీదనే మనకు పడ్డాయి అనమాట. అంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే అటెండర్ పోస్ట్ కానీ లేదా గార్డెనర్కి సంబంధించి వాచ్మ్యాన్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏది తెలుగు వస్తే సరిపోతుంది, లేదా మీరు హిందీ వస్తే హిందీ అయినా పర్లేదు, మీ లోకల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే వాచ్మ్యాన్ కమ్ గార్డెనర్ అంటే దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య. ఏది 22 ఇయర్స్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 40 ఇయర్స్. అబౌట్ 22 అంటే లెస్ దాన్ 40 ఇయర్స్ అనమాట. అంటే 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు మెట్రిక్స్ అంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే 10th మీద మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పోస్టులు ఏది అటెండర్కి సంబంధించింది, అలాగే వాచ్మ్యాన్ కమ్ గార్డెనర్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి కాంట్రాక్ట్ పీరియడ్ ఎలా ఉంటుంది, అమౌంట్ అండ్ అదర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం వాళ్ళే అయితే మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఏది ట్రావెలింగ్ అలవెన్స్ కానీ శాలరీ కానీ మనకు శాలరీ వచ్చేసరికి 12,000 నుంచి 14,000 వరకు. ఏది స్టార్టింగ్ అయితే మనకు 12,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. అలాగే మీరు 6 మంత్స్కు లేదా 1 ఇయర్కి మనకు శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. ఇంకా దాంతోపాటు ఫర్దర్ ల్యాంసమ్ అమౌంట్ ఏది ట్రావెల్ అలవెన్స్, మొబైల్కి సంబంధించింది కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఇలాంటివి కూడా మనకు వాళ్ళు ఇస్తారనమాట, ఏది శాలరీ కాకుండా. ఇంకా లీవ్స్ కూడా 12 days లీవ్ పర్ ఇయర్. ఒక సంవత్సరానికి వచ్చేసరికి మనకు 12 డేస్ అయితే లీవ్స్ ఉంటుంది, లేదా మ్యాక్సిమం 2 days పర్ మంత్. ఒక నెలకు వచ్చేసరికి మనకు
2 రోజుల వరకు అయితే హాలిడేస్ అయితే ఇస్తారన్నమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇంకా candidates will be working as attender and watchman cum gardener and have to oversee the functioning of RCT. అంటే ఇంకా పోస్ట్కి సంబంధించింది అనమాట ఇవన్నీ. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి జస్ట్ మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదే ఫైనల్ ఇంటర్వ్యూ కూడా, ఒక ఇంటర్వ్యూ ఫైనల్ ఇంటర్వ్యూ. ది క్యాండిడేట్స్ షుల్ బి కాల్డ్ యాజ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ బి డిసిప్లైన్ ఆఫ్ బ్యాంక్ ఈ దిస్ రిగార్డ్ షెల్ బి ఫైనల్. అంటే ఒక ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా సబ్మిట్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, మార్చి 20వ తారీఖు వరకు అయితే మీకు టైం అయితే ఉంటుంది. ఆ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.